థ్యాంక్ యూ మామ. ఎప్పుడు వచ్చేస్తావు ఇంకా? నాకు టైం పడుతుంది. నాకు షూటింగ్ లో ఉన్న 1 అవుతుంది నాకు నైట్. 1 బర్త్డే కదా అన్నా అన్నా మమ్మీకి ఇంటికి వెళ్ళ ఎవరు బర్త్డేకి వచ్చారు మీరు అందరూ? జయశ్రీ ఏడండి మరి. సరే చూడండి. ఏం చేస్తాను మిగులుతారు ఎవరైనా? నా కోసం నువ్వెంత అల్లాడిపోయావు, నీకన్నా ఇష్టంగా నన్ను చూసుకున్నావు. నువ్వు కూడా వేస్తావా? సింహరాశిలో పుట్టినవయ్యా జన్మభూమికి ఒకసారి చూడండి మామయ్య. Hello guys, welcome back to my channel Krishnavelli Official. So guys, ee roju aithe ma anna birthday. Happy birthday Yeshu. Thank you baby. ఇలా ఫైటింగ్స్ అన్నమాట ఇట్లుంటాయి. జస్ట్ హ్యాపీ బర్త్డే. నేను హ్యాపీ బర్త్డే చెప్తుంటే అయ్యో బేబీ అలిగింది. నీకు ఒకరైతే ఒకరిని చూపిస్తా. ఎవరిని చూపిస్తావు? శివ కృష్ణ. ఎవరైనా పెద్ద యూట్యూబర్. అంటే మా అన్నని పేరు పెట్టి పిలిచేంత పెద్ద ఇదైపోయినావా నువ్వు? అంత పెద్ద మనిషి అయిపోయినావా? చెప్పు అంత పెద్ద లేవు పైకి చెప్పు. అంత పెద్ద మనిషి అయిపోయినావా? లే. చూడండి ఫ్రెండ్స్, మా బేబీ ఎట్లా చేస్తుందో మొత్తం పేరు పెట్టి పిలుస్తుంది అనమాట. ఎవరిది బర్త్డే? ఎవరిది బర్త్డే? అకే అన్న, జష్ అన్న, జిజుజు కాదు జష్ అన్న. మమ్మీ ఎందుకు వచ్చినావు? మమ్మీ నిన్ను ఎవరు రమ్మన్నాడు? నా మనవన్ బర్త్డే, నువ్వు రమ్మనకున్న వస్తావు. ఎందుకు వచ్చినావు? నా మనవన్ బర్త్డే, నువ్వు రమ్మనకున్న వస్తావు. గిఫ్ట్ ఎందుకు ఇచ్చినావు మమ్మీ? మేమే గిఫ్ట్ ఆయనకి. అబ్బా మా మన్మణి బర్త్డే. ఏమన్నా ఫస్ట్ బర్త్డేనా? కాకుండా ఎప్పుడైనా ఫస్ట్ బర్త్డే అనుకో. అదే మనవన్ బర్త్డేకి ఏమో చెప్పకుండా ఊరుకొస్తారు. అదే మనవరాల బర్త్డేకి ఏమో బతలాడిపించుకుంటారు పాపం దాంతోటి. అవును, ఆమె పిలువదు మమ్మల్ని. మరి వాడు పిలిచిండా? అవును, ఏడ్చింది. ఒక రోజంతా ఏడ్చింది పాపం ఆయన. అవునవును, ఒక రోజు మొత్తం ఏడ్చి తాత నేను వస్తా అని
ఇంకా జర పెద్దగా అయినాక తీసుకుపోయి మా శంషాబాద్ నేర్పించుకుంటా. ఏం చేసుకుంటావు? నెక్స్ట్ ఇయర్ హాస్టల్కి వేసేస్తా. నెక్స్ట్ ఇయర్ అక్కడ తీసుకుపోయి వేసుకుంటా. ఏమవుతుంది, నేను ఇక్కడ నుంచి వేసేస్తా. నువ్వు ఏమైనా వేసుకోవాలి మొత్తం శంషాబాద్ దిక్కు వేపించుకుంటా. వేసేస్తా. చెప్పు డాడీ, హాస్టల్కి వేసేస్తా చేసేయండి. అసలు వేస్తే శంషాబాద్ లేదాం. శంషాబాద్ లేదా కొంచెం నేను ఫేస్ ఇంకా వాష్ చేసుకోలేదన్నమాట. కొంచెం బిజీగా ఉండి వంట చేస్తున్నాము, వీళ్ళు వచ్చిరని చెప్పేసి బర్త్డే దావత్ కదా కదా, అందుకే కొంచెం ఇల్లంతా మెస్సీగా ఉందన్నమాట. అందుకే బిజీ కొంచెం బిజీ. మల్లికార్జున మినీ ట్రాన్స్పోర్ట్ మా డాడీ ప్రతి దాంట్లో ప్రమోషన్ కొట్టించుకుంటాడు, కానీ డబ్బులు మాత్రం ఇవ్వడు. డబ్బులు వద్దు, డబ్బులు ఇవ్వదు. ప్రమోషన్కి డబ్బులు ఇవ్వాలి. డబ్బులు ఇప్పుడు కాదు వచ్చేది. అవును, చెప్పండి ఫ్రెండ్స్, మీరే చెప్పండి. ఒక ప్రమోషన్ డాడీ నుంచి వస్తుందేమో మనకి. ఒక్క ఫోన్ కూడా రాలేదు. కృష్ణవేణి ఆఫీసులకి నాకు ఇలా చూసిన మల్లికార్జున మినీ ట్రాన్స్పోర్ట్ మల్లేశన్న. ప్లీజ్ గైస్, నా గురించి నాకు మా డాడీ ప్రమోషన్ ఇప్పిస్తాడంట. నేను ప్రమోషన్ వీడియో కొడుతున్నాను. ఏం ట్రాన్స్పోర్ట్? మల్లికార్జున మినీ ట్రాన్స్పోర్ట్కి కాల్ చేసేసి DCM ఉంది అనమాట. డాడీ వెహికల్స్ పంపిస్తాడు. ఎవరికైనా కావాలంటే డాడీ నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి. కానీ ప్రతిదానికి కాల్ అయితే చేయకండి, సరేనా? ఏమైనా అవసరం ఉంటేనే కాల్ చేయండి, ఓకేనా? సరేనా? మరి ప్రమోషన్ పైసలు ఇవ్వవా? ప్లీజ్ గైస్, డాడీ దగ్గర నుంచి పైసలు రప్పియండి మీరే, ఓకేనా? సరే డాడీ. సార్ ఒకళ్ళు ఫోన్ చేసి ఎంత ఇస్తావు చెప్పు డాడీ. రూపాయి వద్దు ఫ్రెండ్స్, ఎవరు చేయకండి. ఏం అవసరం, నాకేం లాభం? కావాలని అందరు కాల్ చేయండి. ఎవరు ఏమంటారు, బుక్ చేసుకోకుండా సరే, కానీ కాల్ అయితే చేయండి. మనది ఐడియా కదా. మమ్మీ ఇక్కడ మమ్మీ కరా ఫ్రెండ్స్, మా డాడీని అంటే ఎవరు గుర్తుపడతలేరు అంటే మా డాడీ కూడా గుర్తుపట్టండి. ఇడికి రా, ఇక మమ్మీ ఈడికి రా మమ్మీ. అవి డాడీ దగ్గరికి అంటారా? డాడీ ఫీల్ అయిపోతున్నాడు. ఈడికి రా మమ్మీ, డాడీ దగ్గరికి అంటారా? ఏమని చెప్పు మమ్మీ ఎప్పుడు చేస్తుంది, ఏమని చెప్పు. ఏం కాలేదు. నీ కొడుకు వస్తుండా? వస్తుండా? నీ చిన్న కొడుకు పెద్ద కొడుకు వస్తాడు. చూసిరా ఫ్రెండ్స్, బేబీ దానికైతే వస్తాడు, కానీ అల్లుడు మాత్రం అల్లుడు ఏం పాపం చేసి అని చెప్పి పాపం చేయలేదు, ఆయనకు షో ఉంది. అంతే, ఏం చేస్తాం అంతే. నేను ఏది చేసినా షూటింగే అనేసి అంటాడు ఫ్రెండ్స్. చూద్దాం, వాడికి నాకు కాల్ కూడా చేయలేదు ఈరోజు తెలుసా. అదే నా కోడలికైతే ఫోన్ చేస్తాడు, వాళ్ళ కోడలికైతే ఫోన్ చేస్తాడు, అల్లుడికైతే ఫోన్ చేయడు. బర్త్డేకి అయితే విష్ చేస్తాడు కదా ఫోన్ చేసి. అల్లుడు ఏం పాపం చేసింది చెప్పండి ఫ్రెండ్స్. మీరు మా తమ్ముడికి చెప్పాలి, అల్లుడిని కోడలిని ఒకే తీరు చూడాలని చెప్పేసి మీరు చెప్పాలన్నమాట. అంతేనా? నీ కొడుకు పెళ్ళి ఎప్పుడు? చెప్పారు ఇప్పుడు చెప్పండి, తర్వాత ఎప్పుడు చెప్తుంది? నెక్స్ట్ వీడియోలో చెప్తుందంట అమ్మ. ఏంటిది? ఎప్పుడు కొట్టినా నిన్ను? ఎట్లా కొట్టినా చూపి. మర్చిపోయినా చేసు. మళ్ళీ మీ ఫ్రెండ్స్కి చెప్పిరావా? మరి చెప్పు. అవును, ఇప్పుడు రెడీ అయ్యేసి వచ్చి చెప్పు. నేనే తీసుకున్నా. ఎస్, థ్యాంక్ యూ మామ. ఎప్పుడు వచ్చేస్తావు? ఇంకా నాకు టైం పడుతుంది. నాకు షూటింగ్ లో ఉన్నా 1 అవుతుంది నాకు నైట్. 1 మార్నింగ్ ఫోన్ చేయలే గజేష్? చేయాలి. ఎందుకంట? భయం లేదు కదా మామకి? అడిగి ఎందుకు చేయలేవు? అడుగు. ఎందుకు చేయాలి? ఇప్పుడు రా, షూటింగ్ తీసేసి.
హలో సరే బాయ్ చెప్పు. సరే బాయ్, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ. ఈరోజు బర్త్డే ఉంది, రాన్ ఇప్పుడు రా. నేను షూటింగ్ లో ఉన్నా. షూటింగ్ 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 అని చెప్పేసి హ్యాండ్ ఇచ్చినావు కదా. ఆయన నీకేం షూటింగ్ ఆ? కూడా అదే కారుణ్య గురించి అయితేనేమో వచ్చినావు, అది బాగుంది. జషి గురించి అయితే రావు. 10 చూసారా ఫ్రెండ్స్, మా తమ్ముడు ఇట్లా చేస్తాడు అనమాట. సరే సరే బాయ్. జషు విష్ణు పేరు పెట్టి చెప్పు, ఎవరిని పిలిచినావు? శివకృష్ణ. మళ్ళీ శివకృష్ణ అంటది. ఎవరు చెప్పు? చెప్పు ఏమైంది? రా ఫస్ట్ నువ్వు. ఏం కొట్టుందా? జషు ఏం కొట్టాం? కొడుతూ ఎందుకు కొడతావు? కొడుతూ ఎందుకు కొడతావు ఇప్పుడు ఫస్ట్ నువ్వు? ఎందుకు కొడతా? చేసి హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ మమ్మీ. ఏం చేసి డ్రెస్ బాగుంది. మమ్మీనే కదా, మమ్మీనే కొనిపించింది. నాకు కూడా ఇస్తావా? నాకు ఇస్తావా ఇది? కానీ పెద్దది ఇది కొనిపిస్తా. పెద్దది కొనిపిస్తావా? ఆ, ఎవరు నువ్వా? నీకే. నువ్వు కొనిపిస్తావా? ఆ, ఎప్పుడు? నీ బర్త్డేనే. నా బర్త్డే కొనిపిస్తావా? ఈయన బర్త్డేకి నేను ఏమి ఇప్పిలే కానీ నా బర్త్డేకి ఇప్పిస్తానంట. ఎందుకు ఇప్పియలేవు నువ్వు ఎందుకు ఇప్పియలేవు? ఇప్పించినని ఖరాబ్ చేసుకుంటారు. చాక్లెట్లు బొమ్మలు అంటు నువ్వు కానీ బొమ్మలు ఇప్పియొద్దు అప్పుడు. అప్పుడు ఏదో పియానో అడిగిండు, పియానో ఇప్పించిన. అంతకుముందు ఇంకేమో అది ఇప్పించిన. ఇప్పుడు ఏం అడిగినాడు? ఇప్పుడు ఏం అడగలేదు. అడుగు జస్ట్ మామని ఏం అడిగినావు? స్విమ్మింగ్ పూల్ కావాలని అడిగింది, నాకు ఫోన్ చేసి. మన మంచిగా ఫామ్ హౌస్ బుక్ చేయి మామ అని చెప్పిండు వాడు. మరి నువ్వు చెయ్యాలి కదా. ఇగో ఇంకొకటి వచ్చిండు. కేక్ వచ్చిందా? ఏం పేరు నీ పేరు? ఆ? ఏం పేరే? తన్విక. ఎవరినా? మీ అన్ననా? అన్నకి హ్యాపీ బర్త్డే చెప్పినావా? చెప్పు హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే చెప్పు అన్నకి. మళ్ళీ చెప్పు. మళ్ళీ చెప్పు. ఆ? హ్యాపీ హ్యాపీ అంటే హ్యాపీ బర్త్డే బర్త్డే చెప్పువా? బర్త్డే కదా. అన్నా అన్నా. మమ్మీకి ఇంటికి వెళ్ళొద్దు. అన్న హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ విక్కీ. అట్లా అనొద్దు. అమ్మమేంద్ర అట్లా నిలబడ్డది. అమ్మమ్మ ఏమైంది అడుగు. ఏమండి అమ్మమ్మ? ఇగో ఈయనేమో చెప్తున్నాడు. ఏంద్రా ఏంటిది? ఏం సర్ప్రైజ్ ఇస్తావు? అన్న మీరు సర్ప్రైజ్ ఇస్తాడంట. కేక్ సర్ప్రైజా? ఓయ్ అమ్మా, ఏం చేస్తురు? ఏం చేస్తున్నా మమ్మీ? జషు వీళ్ళేమో చేస్తున్నారు. ఇవాళ ఏంటి హ్యాపీ బర్త్డే కదా యశ్వంది? అవును అవును, ఇది రోజే కదా. ఇది ఎన్నో 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 సంవత్సరాలు. బా మా అమ్మ సెల్ఫీ దిగుతుంది. అవును, ఇప్పుడు 10వ క్లాస్ అయిపోవు కదా. ఇప్పుడు రేపటికి 10 సంవత్సరాలు పడ్డాయి. 9 ఏళ్ళు 10 పడ్డాయి. ఏంటి ఏవి చెప్పు. హాయ్ హాయ్. ఎవరు బర్త్డేకి వచ్చారు మీరు అందరూ? జయశ్రీ ఏడండి మరి. ఏంది ఏయ్ లూడో కలిసిపోయినావే అలా. బాగుంది. ఏమన్నా కూస్తురా అసలు. ఏవికి నువ్వు కూడా వాళ్ళకి అడిగో. నువ్వు కూడా వీడికి ఏమో కావాలంట. ఏంటిదిరా? చీ నరేష్ వాడు చూసి అడుగు. ఏంటిది అడుగు. ఏంటి చెప్పు ఫస్ట్. ఎవరో కాదు, కేక్ని చూసి నువ్వే టెంప్ట్ అవుతున్నావు కదా. ఏ కారు? చిన్నప్పుడు విక్కీ బర్త్డే అట్లనే. శివాని ఏంటి శివాని? బర్త్డే వైబ్స్. బర్త్డే వైబ్స్.
నీ కొడుకు ఇగో ఈయన చూడు ఎదురు చూస్తున్నాడు. ఏం ఎదురు చూస్తున్నావు? మళ్ళీ ఏమైందిరా? ఏం చెప్పిన అందరూ ఇందాక మీరు చుట్టుకి ఏం చెప్పినావు? ఏం చెప్పినావు? ఏం చెప్పలేవా? ఎందుకు చెప్పినావా? ఏం చేస్తున్నావు? ఏ విక్కీ హాయ్ చెప్పు. అవో వా నువ్వు చెప్పవా? ఏం చేస్తున్నావు? ఎవరైనా మీ తమ్ముడా? అవునా? సరే చూడండి. బేబీ గిఫ్ట్ ఏమి ఇస్తున్నావు? ఎవరైనా నా కోసం నువ్వెంత అల్లాడిపోయావు, నీకన్నా ఇష్టంగా నన్ను చూసుకున్నావు. అవును తినిపించి నువ్వు కూడా వేస్తావా? కుంభరాశిలో పుట్టినవయ్యా, జన్మభూమికి నువ్వు పెద్దమ్మా వీళ్ళకి కూడా వేస్తున్నావా? ఆడియన్స్ కా? అందరు బాగున్నారని బేబీ కూడా ఏం చేస్తుంది? ఒకసారి చూడండి మామయ్య. జషు వీళ్ళందరూ మీ ఫ్రెండ్సా? దగ్గర విక్కీ రానా గిఫ్ట్
ఇచ్చిందా ఇచ్చిందా గిఫ్ట్ ఇచ్చిందా ఏంటి చూసావా బాగుందా బాగుందా ఓకే జిషు ఏది చూపియద్దు ఇది తీసేసుకుంటారు మళ్ళా వాళ్ళు. ఏం తీసుకోరా అమ్మ ఎన్ని గిఫ్ట్స్ యశుకి ఇంకా చేస్తే అవునా నాకు ఒకటి ఇస్తావా ఫస్ట్ ఫోటో దిగు ఏమేంటి చెప్పు ఇగో పిండాకు వికీ చూడు వికీ జషు సర్ప్రైజ్ గిఫ్ట్ యశుకి సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు బై సరే శ్రీహిత సరే సీతా ఏ శ్రీహిత నువ్వు రాసినావేది ఎస్ సార్ నువ్వు డ్రా చేసినావు కదా ఫైవ్ అప్ చేసి 95 ఏం చేస్తావు మర్చిపోయింది 55 చేసి అటు అయ్యా బాబు మర్చిపోయారు ఏయ్ చిట్టి ఎవరికి నీకు ఇస్తా నేను నీకు స్పెషల్ కేక్ ఇస్తా జడ్జు శివాని చూడు చూడు ఆల్రెడీ డిన్నర్ వల్ల చాక్లెట్ అంట ఉండు ఇస్తా కొంచెమే పెట్టు తగ్గుతాడు సురేష్ నిత్య నా ప్రాపర్టీ